గతంలో సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని వైసీపీ ప్రభుత్వ అండదండలతో కొందరు దోచేశారు. ఏకంగా 1,00,000 టన్నుల ఖనిజానాన్ని చడి చప్పుడు కాకుండా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. సిబిఐ సీజ్ చేసిన టిప్పర్లు, ప్రొక్లైన్లు వంటి వాహనాలను సైతం తుక్కుగా మార్చి అమ్మేసుకున్నారు. గతంలో దీనిపై టీడీపీ నాయకులు, స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీస్, రెవెన్యూ, గనుల శాఖల అధికారులు స్పందించలేదు. సిబిఐకి ఫిర్యాదులు అందినా నాటి వైసీపీ ప్రభుత్వ ఒత్తిళ్లతో ఎవరూ రంగంలోకి దిగలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థ పెద్దలను సైతం ప్రభావితం చేశారన్న అభియోగాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ పేరుతో గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కి పాల్పడ్డారనే అభియోగంతో గతంలో సిబిఐ కేసులు నమోదు చేసింది. 2011లో ఓబులాపురం పరిధిలోని 8 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని సీజ్ చేసింది. ఆ ప్రాంతంలోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేధించింది. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్థానిక వైసీపీ నాయకుల కన్ను సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజంపై పడింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఖనిజాన్ని కొద్దిగా బయటకు తరలించి సొమ్ము చేసుకున్నారు. ఓబులాపురం సమీపంలోని స్పాంజ్ ఐరన్, స్టీల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని దొంగలించిన ఖనిజాన్ని వారికి విక్రయించారు. ప్రస్తుతం ఇనుప ఖనిజం ధర టన్ను 3,000 పలుకుతుంది. ఇటీవల వరకు రాయదుర్గం ప్రజాప్రతినిధిగా ఉన్న కీలక నేత కనుసన్నల్లోనే ఓబులాపురం ఇనుప ఖనిజం చోరీకి గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. 2019-24 మధ్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా అక్రమ మైనింగ్ కి పాల్పడ్డారు. బొమ్మనహల్ మండలం నెమకల్లు కంకర క్వారీల్లో అనుమతులు లేకుండా గనుల తవ్వకాల ద్వారా ప్రకృతి సంపదను దోచుకున్నారు. ఓఎంసీ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న టపాలు శ్యాంప్రసాద్ అనే వ్యక్తి డి హీరేలాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదు. దీనిపై శ్యాంప్రసాద్ ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించారు.